రాష్ట్రంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయగా కేవలం 11 స్థానాల్లో గెలవడం జరిగింది. ఇటు పార్లమెంట్ పరిధిలో 25 స్థానాల్లో పోటీ చేయగా కేవలం 4 స్థానాల్లో గెలవడం జరిగింది. ముందుగా మనం అసెంబ్లీ స్థానాలు మొదటిగా మనం చూసుకుంటే అరకు నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుండి రేగం మత్యలింగం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు. రెండవ నియోజకవర్గం మనం చూసుకుంటే పాడేరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుండి విశ్వేశ్వర్ రాజు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. మూడవ నియోజకవర్గం ఎర్రగొండపాలెం నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుండి తాటిపర్తి చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించడం జరిగింది. నాలుగవ నియోజకవర్గం మనం చూసుకుంటే దర్శి నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుండి పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించడం జరిగింది. ఐదవ నియోజకవర్గం బద్వేలు నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుండి దాసరి సుధా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆరవ నియోజకవర్గం మనం చూసుకుంటే పులివెందుల నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుండి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఏడవ నియోజకవర్గం మనం చూసుకుంటే మంత్రాలయం నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుండి వై బాలనాగిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఎనిమిదవ నియోజకవర్గం ఆలూరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుండి బి విరూపాక్ష గారు వైఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించడం జరిగింది. నెక్స్ట్ 9వ నియోజకవర్గం మనం చూసుకుంటే తంబలపల్లి నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుండి ద్వారకానాథ్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. 10వ నియోజకవర్గం రాజంపేట నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుండి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. 11వ నియోజకవర్గం పుంగనూరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. లోక్సభ స్థానాలు మనం చూసుకుంటే మొదటిగా అరకు పార్లమెంట్ నియోజకవర్గం. ఈ పార్లమెంట్ నుండి తనుజా రాణి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. రెండవ పార్లమెంట్ స్థానం మనం చూసుకుంటే కడప పార్లమెంట్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుండి వైఎస్ అవినాష్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. మూడవ పార్లమెంట్ మనం చూసుకుంటే తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుండి మద్దెల గురుమూర్తి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. నాలుగవ పార్లమెంట్ స్థానం మనం చూసుకుంటే రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుండి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి 4 లోక్సభ స్థానాలు మరియు 11 అసెంబ్లీ స్థానాలు. థ్యాంక్ యూ.